ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో నుండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగల వాడై ఉండెను. ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు వారికి జ్ఞానమును వివేచనను అనుగ్రహించాడు. ఆ తర్వాత వారికి సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నా జీవితంలో ఒక యథార్థమైన సంగతిని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఏ రోజు నేను మంచిగా మార్క్స్ తెచ్చుకున్న సందర్భాలు నాకు గుర్తులేవు. నేను ఏ రోజు క్లాస్లో ఫస్ట్గా టాపర్గా నిలిచిన సందర్భాలు నాకు గుర్తులేవు. నాకు ఒక MBBS డాక్టర్ అవ్వడం అనేది నాకు ఒక కలగా, ఒక స్వప్నంగా ఉండేది. కానీ ఒకానొక రోజు దేవుని యొక్క వాక్యము నన్ను సంధించింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా యందలి భయభక్తులు జ్ఞాన వివేకములకు మూలము ఆధారము అని. దేవుని యందలి భయము జ్ఞానాన్ని వివేచనని అనుగ్రహిస్తాయనే సత్యాన్ని నేను నేర్చుకున్నాను. ఎలాగైతే దానియేలుకి జ్ఞానము వివేచన తెలివి అనుగ్రహింపబడిందో అలాగే చేతగాని నాకు దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈరోజు నేను ఒక డాక్టర్ స్థాయిలో ఉన్నాను. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము మొదట దేవుని రాజ్యాన్ని వెతకగలిగితే మిగిలినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దానియేలు జీవితంలో జరిగింది ఏంటి అంటే, తాను రాజు ఇచ్చు ఆ పలహారాలను లేకపోతే ఆ మద్యపానాన్ని ఆయన స్వీకరించడానికి ఇష్టపడలేదు. తన్ను తాను దేవుని కొరకు, మరి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు నలుగురు కూడా వారిని తమ్ము తాము అపవిత్రపరచుకోకూడదు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, దేవుని కొరకు వాళ్ళు ప్రత్యేకించి ఒక పరాయి దేశంలో జీవించారు. వారు దేవుని మొదట ఉంచారు కనుక దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభించాడు. మన జీవితంలో చాలా సందర్భాలలో మనం అనుకుంటాము దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అని. కానీ మన జీవితంలో మన ప్రథమ స్థానము మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవుడు ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, వివేచనని, తెలివిని, అర్థం చేసుకోగలిగిన శక్తిని మిగుల బలంగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.